హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే పుదీనా చికెన్ ఫ్రై అన్నమాట. దీనికోసం కిలో చికెన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసేసి హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు, 4 స్పూన్లు ఆయిల్ వేసి మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ వాటర్ బాగా రిలీజ్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ చికెన్ ఉడికేలోగా మనం దీనిలోకి మసాలాని రెడీ చేసుకుందామండి. ఈ మసాలాలో ఓన్లీ పచ్చిమిర్చే వాడతాను, కారం వాడనమాట. అందుకోసం ఒక 15 వరకు పచ్చిమిర్చి, 15 వరకు వెల్లుల్లి రెమ్మలు, ఒక చిన్న ముక్క అల్లం, 2 టమాటోలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, పుదీనా కాబట్టి ఎక్కువ ఉండాలండి. పుదీనా 2 కట్టల వరకు తీసుకున్నాను. కొత్తిమీర డామినేట్ చేయకుండా తక్కువ వేసాను అనమాట. అదేవిధంగా కరివేపాకు వేసి మరీ మెత్తగా కాకుండా ఇలాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ని మనం చూద్దాము. చూడండి, వాటర్ బాగా రిలీజ్ అయిందనమాట. ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు చికెన్ని మనం ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల ముక్క అనేది చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట. చూడండి, ముక్కలో ఉన్న వాటర్ అంతా కూడా పోయిందన్నమాట. ముక్క కొంచెం జ్యూసీగా వచ్చింది. ఇప్పుడు ఈ చికెన్ని పక్కన పెట్టేసుకొని ఈ ఆయిల్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసి ఈ పేస్ట్లో ఉన్న వాటర్ అంతా కూడా రిలీజ్ అయ్యే వరకు ఉడికించుకోవాలన్నమాట. మధ్య మధ్యలో దీన్ని కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టిద్ది. మనం హాఫ్ స్పూనే సాల్ట్ వేసాం స్టార్టింగ్లో. ఇంకో హాఫ్ స్పూన్ సాల్ట్ ఇక్కడ యాడ్ చేసి మీ రుచికి సరిపడా కావాలంటే ఎక్కువైనా యాడ్ చేసుకొని ఉడికించుకోండి. నాకు ఈ పేస్ట్ ఉడకడానికి ఒక 20 మినిట్స్ వరకు టైం పట్టిందండి. అలా బాగా ఉడికిన తర్వాత చికెన్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసేసి ఈ ముక్కలకి బాగా పట్టేలాగా లో టు మీడియం ఫ్లేమ్లో స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పీసెస్ అంతా కూడా బాగా డ్రై అయిపోవాలన్నమాట. మధ్యలో నేను కొంచెం కరివేపాకు యాడ్ చేశాను, మీరు కావాలంటే యాడ్ చేసుకోండి. చూడండి, ఇలా డ్రై అయిపోవాలి. మరీ క్రిస్పీగా ఏమీ రావండి, ఎందుకంటే ఇవి మనం ముందే ఉడికించాం కాబట్టి జ్యూసీగానే వస్తాయి. ఆ తర్వాత ఇందులో 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఇంకో 10 మినిట్స్ పాటు ఫ్రై చేసేసి తర్వాత చికెన్ మసాలా పౌడర్ 1 స్పూన్ని యాడ్ చేసుకొని ఇంకో 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కూడా నేను కొత్తిమీరని చాలా తక్కువ యాడ్ చేశాను, ఎందుకంటే పుదీనా ఫ్లేవర్ అనేది డామినేట్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో. ఇక్కడ కొత్తిమీరని స్కిప్ చేసినా కూడా నో ప్రాబ్లం అండి. మీరు ఒకవేళ జీడిపప్పు కనుక వేసుకుంటే మెత్తగా అయిపోతాయి, అందుకే నేను వేయలేదు. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఓకే ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.